రోజుకో కొత్త రూల్తో విదేశీయులపై కొరడా ఝళిపిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో ఉన్నాళ్లకు అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్లకు పోటుకొక ట్విస్ట్ తోటి చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పుడు మరో బిల్ తీసుకొచ్చి విదేశీయుల ఆశలకు పెద్ద చిల్లు పెట్టబోతున్నాడు. ఆ బిల్ కానీ అమలయ్యిందా ఇక అంతే, అమెరికా డోర్స్ దాదాపు క్లోజ్ అయిపోయినట్టే. అన్ని కొర్రీలు పెట్టి మరీ ఆ బిల్ తీసుకొస్తున్నాడు. ఇంతకు ట్రంప్ తీసుకొచ్చే ఈ కొత్త H-1B వీసా రూల్స్ ఏమిటి, కొత్త రూల్స్తో భారతీయులకు కలిగే నష్టం ఏమిటి చూద్దాం. అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా సరే మార్చలేని యాక్ట్ ఒకటి ఉంటుంది. అదే బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్. యుఎస్ గడ్డపై పుడితే చాలు సిటిజన్షిప్ వచ్చేసినట్లే. ఇప్పుడు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ పీకల్లోతు కోపంతో ఉన్నాడు ట్రంప్. ఈ క్రమంలోనే ఈ మధ్య భారత్పై విషం చిమ్మాడు. భారతీయులను ల్యాప్టాప్ గ్యాంగ్స్టర్లు అంటూ తిట్టిపోశాడు. బర్త్ రైట్ సిటిజన్షిప్ తోటి టోటల్ అమెరికాను ఆక్యుపై చేసేస్తున్నారంటూ అక్కసు వెళ్ళగక్కాడు. ఈ నేపథ్యంలోనే విదేశీయులను అమెరికా గడ్డపై అడుగు పెట్టనీయకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఇందులో భాగంగా తీసుకొచ్చిన బిల్లే ఎండ్ H-1B వీసా అబ్యూస్ యాక్ట్ 2026. ఈ బిల్ ప్రకారం H-1B వీసాలు 3 ఏళ్ల పాటు నిలుపుదల చేసేస్తాడు కంప్లీట్గా. H-1B వార్షిక వీసాలు 65,000 నుంచి 25,000కు తగ్గించేస్తారు. ఇప్పుడున్న లాటరీ పద్ధతి పూర్తిగా తీసేస్తారు. కనీస వార్షిక వేతనం $2 లక్షల. H-1B వీసాదారులు డిపెండెంట్స్ను తీసుకురాకూడదు. వీసాలు పొందిన వారికి శాశ్వత నివాస హక్కు కల్పించకూడదు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT అనే ప్రోగ్రాం ఉంటుంది కదా, దాన్ని కంప్లీట్గా నిలిపేయాలి. అమెరికన్ అభ్యర్థి లభించలేదని కంపెనీలు తప్పనిసరిగా ధృవీకరించిన తర్వాతే బయట వాళ్ళని తీసుకోవాలి. విదేశీయుడికి ఉద్యోగం ఇవ్వాలి అంటే $1,00,000 ఫీజు. ఇన్ని నిబంధనలతోటి యుఎస్ కాంగ్రెస్లో బిల్ ప్రవేశపెట్టారు రిపబ్లికన్ సభ్యులు. ప్రస్తుతం వీసా విధానంతో అమెరికా యువత నష్టపోతోందని రిపబ్లికన్లు చెప్తోన్నమాట. ఇక H-1B వీసా పొందాలి అంటే కనీస వేతనం $2 లక్షల ఉండాలి. అంటే సంవత్సరానికి సుమారు $2 కోట్ల జీతం పొందాలన్నమాట. ఈ బిల్లే కాదు, మరికొన్ని ప్రతిపాదనలు కూడా ఇంకా కఠినంగా ఉన్నాయి. అసిమిలేషన్ యాక్ట్ అనే మరో బిల్లు H-1B ప్రోగ్రామ్ను పూర్తిగా రద్దు చేయాలని సూచిస్తుంది. చైన్ మైగ్రేషన్ నిలిపివేయాలని, బ్యాక్గ్రౌండ్ చెక్ అమలు చేయాలని సూచిస్తోంది. అలాగే ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ఆఫ్ 1952లో కీలక మార్పులు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం H-1B వీసా హోల్డర్లు గడువులోగా క్రమంగా అమెరికా విడిచి వెళ్ళిపోవాలి. ఎగ్జైల్ యాక్ట్ 2027 తర్వాత H-1B వీసాలను 0కు తగ్గించేయాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. పాస్ యాక్ట్ ప్రకారం H-1B వీసా కేటగిరీని పూర్తిగా రద్దు చేసేయాలి. ఈ బిల్ ప్రకారం OPT, డైవర్సిటీ వీసా లాంటి ఇతర ఇమ్మిగ్రేషన్ మార్గాలు కూడా మూసేస్తారు. మెడికల్ ప్రొఫెషనల్స్కు తాత్కాలిక మినహాయింపు ఇచ్చి తర్వాత రద్దు చేసేయాలనే ప్రణాళిక ఉంది. ప్రస్తుతం H-1B ద్వారా ఏటా సుమారు 85,000 వీసాలు జారీ అవుతున్నాయి. అమెజాన్, గూగుల్, మెటా వంటి కంపెనీలు భారతీయ ప్రతిభపైనే ఆధారపడి నడుస్తున్నాయి. టెక్ రంగంలో సత్యనాదెళ్ల, సుందర పిచాయ్ వంటి వారు కూడా తమ కెరియర్ను H-1B వీసాతోనే ప్రారంభించారు. కొత్త రూల్స్ వల్ల అమెరికా వెళ్లే భారతీయ IT ప్రొఫెషనల్స్ అవకాశాలు భారీగా తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. 3 ఏళ్ల ఫ్రీజ్ కారణంగా కొత్తగా H-1B ఆశిస్తోన్న భారతీయులకు డోర్స్ కంప్లీట్గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. వార్షిక కోటా 25,000కు తగ్గితే పోటీ పెరిగిపోయి భారతీయుల సెలక్షన్ పర్సంటేజ్ పడిపోతుంది. $2 లక్షల కనీస వేతన నిబంధన వల్ల మధ్యస్థాయి ఉద్యోగులకు అక్కడ అవకాశం క్వశ్చనే లేదు. అమెరికన్ అభ్యర్థి లభించలేదని కంపెనీలు నిరూపించాల్సి రావడం వల్ల భారతీయుల హైరింగ్ కఠినంగా మారిపోతుంది. బహుళ ఉద్యోగాల నిషేధం వల్ల ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు అదనపు ఆదాయం మార్గాలు కూడా కంప్లీట్గా తగ్గిపోతాయి. కుటుంబ సభ్యులపై నిషేధం విధిస్తే భారతీయ ఉద్యోగుల లైఫ్ సెటిల్ అవ్వడం చాలా కష్టమైపోతుంది. గ్రీన్ కార్డ్ అవకాశం లేకపోవడం వల్ల శాశ్వత సిటిజన్షిప్ పూర్తిగా వదులుకోవాల్సి ఉంటుంది. ఇలా ట్రంప్ విదేశీయుల రాకను క్రమంగా తగ్గించేసి చివరకు జీరో చేసేయాలన్న లక్ష్యం పెట్టుకుంటున్నాడు.